వెల్కమ్ టు యాప్ డెవలప్మెంట్ పార్ట్ 9. చేసిన మెయిన్ ఫైల్ తర్వాత ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇక్కడ మెయిన్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాక మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. మీకు తెలిసిన ఏం చాట్ జీపీటీ ఏదైతే మీకు గ్రాక్ నచ్చితే గ్రాకు, లేదా చాట్ జీపీటీ నచ్చితే చాట్ జీపీటీలోకి పోయి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, నేను ఇస్తాను. ఏంటంటే యాక్ట్ యాజ్ ఏ senior Flutter developer, and I need dot files which are directly placed in lib folder, no subfolders. So create a mockup for WhatsApp clone, no backend currently needed. సో ఈ ప్రాంప్ట్ మీరు గ్రాక్లో కానీ చాట్ జీపీటీలో కానీ ఇచ్చేసి ఎంటర్ నొక్కితే మీకు లిస్ట్ ఆఫ్ డాట్ ఫైల్స్ అనేది ఇచ్చింది. సో ఇలాగా ఈ డాట్ ఫైల్స్ని ఏం చేయాలి, సేమ్ యాజ్ టీజ్గా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క నేమ్ కాపీ చేసుకొని వెళ్ళి మనం లైబ్రరీ ఫోల్డర్లో న్యూ ఫైల్ సో ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేసేసుకోండి. సో మనమైతే కరెంట్గా డేటాబేస్ అవి ఏమి ఇంటిగ్రేట్ చేయట్లేదు, జస్ట్ మన వాట్సాప్ని క్లోన్ చేస్తున్నాం అంతే. ఫర్దర్గా దీనికి బ్యాక్ ఎండ్ మెసేజెస్ రియల్ టైంలో ఎలాగ వెళ్తాయి ఇవన్నీ మనం క్రియేట్ చేద్దాం అనమాట. కరెంట్గా ఇప్పుడు మనం అయితే డేటాబేసెస్ ఏం లేకుండా డమ్మీగా చేస్తున్నాం, అంటే యూఐ వరకు చేస్తున్నాం. ఫర్దర్గా దీనికి మొత్తం డేటాబేస్ ఫైల్ బేస్ అన్ని కనెక్ట్ చేసి టేబుల్స్ అన్ని, సో అప్పటి నుంచి రియల్ టైంగా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలా చేద్దాం అనమాట. ఓకేనా? సో మీకు ఏదైతే కోడ్ ఇచ్చిందో చాట్ జీపీటీ, సో యాజ్ టీజ్గా దీంట్లో ఈ ఫైల్స్లో పేస్ట్ చేసేసేయండి. సో ఎర్రర్స్ వస్తాయి ఏమి అవ్వదు, అవి ఆటోమేటిక్ పోతే ఫైల్స్ పోయి పెట్టేసాక పూర్తి VS కోడ్లో ఇది ఉంది, సంథింగ్ ఏమంటారంటే ఫిక్స్ వెబ్సైట్ డీటెయిల్స్ జనరేట్ కోడ్ ఫిక్స్ ఒకటి. సో ఇది ఆటోమేటిక్గా ఫిక్స్ చేసాక ఒకసారి కంట్రోల్ చేసేసి అప్లికేషన్ని రన్ చేయండి, బిల్డ్ సెట్. సో మీకు ఇలాగా ఒక డమ్మీ వాట్సాప్ అయితే వచ్చిందనమాట ఇక్కడ మీకు. హాయ్. సో దీనికి బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అవి ఎలా కనెక్ట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.